ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి, సోషల్ మీడియాలో కనిపించేది, వినిపించేది, చూపించేది అంతా నిజం అనుకుంటున్నారు. కానీ ఫిల్టర్లు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. సార్ ఇన్స్టాలో ఒక క్వశ్చన్ వచ్చింది, దీనివల్ల అతని బ్రెయిన్లో ఒక బగ్ లాగా ఏర్పడిందంట. అది ఏంటంటే, నేటి సమాజంలో ప్రజలు ఆలోచించకుండా నమ్ముతున్న అతి పెద్ద మూఢనమ్మకం ఏది అని మీరు భావిస్తున్నారు? నా ఒపీనియన్ అయితే అందరూ కంటితో చూసింది, చెవితో విన్నదే నమ్ముతున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్. దాని వెనకాల చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి, సోషల్ మీడియాలో కనిపించేది, వినిపించేది, చూపించేది అంతా నిజం అనుకుంటున్నారు. కానీ ఫిల్టర్లు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆథెంటిసిటీ చూసుకోవాలా. సో ప్రతిదీ అంతే. మన సెల్ఫ్ ఎవాల్యూషన్ కానీ సెల్ఫ్ వ్యాలిడేషన్ కానీ ఇంపార్టెంట్. లేదా మనకి తెలియనప్పుడు ఆ సబ్జెక్టు రెలవెంట్ ఎక్స్పర్ట్స్తో వ్యాలిడేట్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను యూట్యూబ్ చూసి నేను ఆపరేషన్ చేస్తానంటే కరెక్టా? కాదు. నాకు తెలుసు వేరు, నాకు చేయటం రావటం వేరు. దానికి నేర్చుకున్న సర్టిఫైడ్ డాక్టర్ ఉంటాడు. అలానే కొన్ని సబ్జెక్టులకి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. నమ్మకం అనే దానికంటే కూడా ఎక్స్ప్లెనేషన్ అండ్ అండర్స్టాండింగ్ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. చూసిందల్లా నిజం అవ్వాలని లేదు, అవ్వకూడదని లేదు. సో ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను, నేను నిజం కాదు అంటే సెన్స్లెస్ అవుతుంది. సో నిజం అంటే నేను మీకు కనిపిస్తున్నాను కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి కనిపించే మనుషులు కూడా ఏది నిజమో ఏది ఏ జనం తెలియటం లేదు. సో సెల్ఫ్ వ్యాలిడేషన్ ఈజ్ ఇంపార్టెంట్. గుడ్డిగా ఏది చెయ్యొద్దు. 1-2 సార్లు ఆలోచించండి, తెలుసుకోండి. ఏదైనా సరే దేవుడు అర్థమైన వాళ్ళకి దేవుడు, అర్థం కాని వాడికి నమ్మకం, అది కూడా తెలియని వాడికి సాధస్తం ఉంటుంది. సో ఏదైనా మన నాలెడ్జ్ లెవెల్స్ని బట్టి తెలుస్తుంది. సో ఇది పెక్యులర్గా ఇది నమ్మచ్చు, ఇది నమ్మకూడదని ప్రపంచంలో ఏది లేదు. రెండే ఉంటాయి, తెలిసింతనం, తెలియంతనం. సో మీకు ఏది తెలుసో అది మీకు తెలిసింది నాలెడ్జ్ కింద మారుతుంది, ఏది తెలియదో అది నమ్మకం కింద మారుతుంది. అంతే. థ్యాంక్ యూ సార్.